బడుగు బలహీన వర్గాలకు అండగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, మూలాల వరకు ఛేదించి నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు, సమాజ స్థాపనకై హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం మీ ముందుకు వస్తుంది BAB News 7 ఛానల్. నమస్కారం. BAB News 7 కి స్వాగతం. పాచిపేట మండలం బొర్రమామిడి వద్ద ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు జన్ని సౌమ్య అధ్యక్షతన ఆదివాసీ హక్కుల సాధనకి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బొర్రమామిడి పంచాయతీకి చెందిన ఆదివాసీ గిరిజనులు సేవి తౌడయ్య, సోముల జోగయ్య మాట్లాడుతూ, ప్రభుత్వాలు అటవీపోడు భూములకు పట్టాలు మంజూరు చేసినప్పటికీ ఆ భూమిలో ఫారెస్ట్ అధికారులు ప్రవేశించి భూములు లాక్కుంటున్నారని, అడ్డుకుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలు ఇచ్చిన భూముల్లోనూ కూడా ఫారెస్ట్ అధికారులు కంచెలు వేస్తున్నారని, అడ్డుకున్న గిరిజనులకు బెదిరింపులు పాల్పడుతూ జైల్లో పెడతామని, కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి CPM జిల్లా కమిటీ సభ్యులు కోరడ ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజనుల గెమ్మెల సింహాచల ఎం శంకర్, సోముల రామయ్య, ఎస్ సొంబరమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తాం. అయితే గిరిజనలో ఉన్న వాళ్ళు గిరిజన దగ్గర ఉండకపోతే మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి. అయితే మాకు ఈ మంచి అప్పుడులాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మరి ఇటువంటి ఆపమని చెప్పాలని కోరుతున్నామండి. ఈరోజు బొర్రమామిడి పంచాయతీ, కంచూరు ఈ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 40 గ్రామాలు, 3 పంచాయతీలు, కేరంగి, అలాగే గొట్టూరు, బొర్రమామిడి, ఈ పెదకంచూరు పరిధిలో ఉన్నటువంటి ఈ గ్రామాలు దాదాపు ఈ గ్రామాలన్నింటిలోనూ కూడా దాదాపు 600 కుటుంబాలు గిరిజనులు మనోవేదన, ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి రోజు ఉంది. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులు. మేము చెప్తున్నాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అటవీ హక్కుల చట్టం ప్రజల పోరాటాలలో వచ్చింది. 2005లో వామపక్ష పార్టీ ఎర్రజెండా నాయకత్వంలో వచ్చింది తప్ప ఎవరు దయాదాక్షిణ్యం మీద రాలేదు. ఆ రోజు UPA గవర్నమెంట్ తెచ్చినటువంటి ఆ చట్టం ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి చట్టం. అది ప్రజా పోరాటాల వలన వచ్చిన చట్టం తప్ప ఎవరు దయాదాక్షిణ్యం మీద. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి, అలాగే అంబానీ అదానీలకి అడవులు అప్పచెప్పాలని, ఈరోజు ఈ అడవి సంపదనంతా కూడా కొద్దిమంది వ్యక్తుల చేతిలో పెట్టాలని అనేక ఈ చట్టాల్లో మార్పు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫారెస్ట్ అధికారులకి సర్వాధికారాలు ఇచ్చేసి ఈరోజు గిరిజనులకు వేధింపులు గురి చేసే పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళకి సాగుకు పట్టాలు ఇచ్చి ఆ భూముల్లోనూ కూడా రైతు భరోసా కూడా వస్తుంది. ఆ పట్టాలు ఇచ్చినటువంటి భూముల్లోనూ కూడా కంచెలు వేయడం, అలాగే గుమ్ములు తవ్వడం, చెరువుల్లాగా తవ్వి ఇవి మొత్తం దాదాపు ఇది ఫారెస్ట్ భూములు, ఇక్కడి నుంచి వస్తే మాత్రం మీకు కేసులు పెడతామని చెప్పి బెదిరించేసి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి రోజు ఏర్పడుతుంది. దీని మీద కలెక్టర్ గారు, మంత్రి గారు, సంజయరాణి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఫారెస్ట్ సమస్య మీద, ఫారెస్ట్ అధికారుల వేధింపులకు సంబంధించి పరిష్కారం కోసం కృషి చేస్తే మంచిది. లేదంటే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్ పరిణామాలకి ఈరోజు పోలీస్ యంత్రాంగం అయితేనేమి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బాధ్యత పడాలి తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి గిరిజనులను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్న మంచిది కాదు. గిరిజనోద్యమ చరిత్ర ఈరోజు అల్లూరు సీతారామరాజు అయితేనేమి, కొమరం భీమ్ అయితేనేమి, కోరన్న మంగన్న అనేక గిరిజన పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఈరోజు గిరిజనులకి భూమి మీద లేకుండా, హక్కు అడవిలో లేకుండా చేయాలని ప్రయత్నం చేయడం సరికాదు. దీని మీద భవిష్యత్ పోరాటాలకి ప్రజలంతా కూడా గిరిజనులంతా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.